హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. తెలంగాణ టెట్లో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ షిఫ్ట్ 1 పేపర్ 2 11/1/2025 సోషల్ స్టడీస్ సైకాలజీ. ఈ కింది వానిలో వ్యక్తి యొక్క వికాసంనకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. 1. వికాసం వివిధ నిర్మాణాలు మరియు విధుల్లో ఉండే పరిమాణాత్మక మార్పులను మాత్రమే సూచిస్తుంది. 2. వికాసం అనేది ఒకరి మూర్తిమత్వంలోని అన్ని అంశాలలో మార్పులు, నిర్మాణాలు మరియు విధులకు సంబంధించినది. 3. వికాసం నిర్దిష్ట అంశాల నుండి సాధారణ ప్రతిస్పందనల దిశగా సాగుతుంది. 4. వయోజన వయసు తర్వాత వికాసం సంభవించదు. ఆన్సర్ 2. వికాసం అనేది ఒకరి మూర్తిమత్వంలోని అన్ని అంశాలలో మార్పులు, నిర్మాణాలు మరియు విధులకు సంబంధించినది. అర్జున్ మరో 4 అబ్బాయిలు ఒకే వయసు వారు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. వారు తమను తాము ఒక సమూహంగా గుర్తుంచుకున్నారు, ఐక్యతతో ఉంటారు. సమూహంలోని ఇతర సభ్యులకు నచ్చనిదేది చేయడానికి ప్రయత్నించరు. వారు తమను తాము అమ్మాయిల నుండి కూడా వేరు చేసుకున్నారు. ఈ రకమైన ప్రవర్తన వికాసం యొక్క ఈ దశలో కనిపిస్తుంది. 1. ఉత్తర బాల్య దశ. 2. పూర్వ బాల్య దశ. 3. కౌమార దశ. 4. శైశవ దశ. ఆన్సర్ 1. ఉత్తర బాల్య దశ. ప్రతీక్ తన కొడుకు బాగా సర్దుబాటు చెందిన వ్యక్తిగా ఎదగాలని కోరుకుంటున్నాడు. అతను తన కుమారునికి ప్రజ్ఞానాత్మక ఉద్దీపనకు తోడ్పడే అనేక విషయాలు అందిస్తాడు. తన కొడుకు వికాసాన్ని మెరుగుపరచడానికి ప్రతీక్ ఈ అంశంపై ఆధారపడుతున్నాడు. 1. అనువంశికత. 2. జీవ సంబంధ. 3. సహజ. 4. మానసిక. ఆన్సర్ 4. మానసిక. 1 నుండి 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలలో 61 నుండి 90 మధ్య విద్యార్థులు ఉంటే ఆర్టీఈ చట్టం 2009 కింద సిఫార్సు చేయబడిన ఉపాధ్యాయుల సంఖ్య 1 4 2 1 3 2 4 3. ఆన్సర్ 4 3. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సమగ్ర అనే పదం సూచించేది ఉంది. 1. పూర్తి విద్యా సెషన్లో మదింపు విస్తరింపబడి ఉండాలి. 2. మదింపు క్రమం తప్పకుండా ఉండడం. 3. పరీక్ష యొక్క ఫ్రీక్వెన్సీ. 4. వివిధ అభ్యసన రంగాల మదింపు. ఆన్సర్ 4. వివిధ అభ్యసన రంగాల మదింపు. కింది వాటిలో పిల్లల మానసిక వికాసానికి సంబంధించిన అంశాలను గుర్తించండి. ఏ. స్మృతి. బి. భాష. సి. వివేచనం. డి. ఊహ. ఈ. భావన నిర్మాణం. ఆన్సర్ 1. ఏ, బి, సి, డి, ఈ ఇవన్నీ కూడా వికాసానికి సంబంధించిన అంశాలు. జాబితా ఏను జాబితా బితో జతపరచండి. జాబితా ఏ, జాబితా బి. స్కిన్నర్ పునర్బలనం. చామ్స్కీ
భాషా సముపార్జన పరికరం. సి బండోరా నమూనా. ఆన్సర్ 2. పేరెంట్ టీచర్ మీటింగ్ సెషన్లో 3వ తరగతికి చెందిన టీచర్ ప్రతి పేరెంట్ వ్యక్తిగతంగా ఇంటరాక్ట్ అవుతూ ఈ వయస్సులో పిల్లలు కష్టపడి పనిచేయడం ప్రారంభించి వివిధ నైపుణ్యాలను పెంపొందించుకునేలా చేయడం పాఠశాల లక్ష్యం అని చెప్పారు. అదేవిధంగా చిన్న చిన్న ఇంటి పనుల్లో వారిని నిమగ్నం చేయమని తల్లిదండ్రులకు చెబుతోంది. ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం ఈ పిల్లల దశ: 1 గుర్తింపు వర్సెస్ పాత్ర సంభ్రమం. 2 స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు మరియు సంశయం. 3 శ్రమశీలత వర్సెస్ న్యూనత. 4 నమ్మకం వర్సెస్ అపనమ్మకం. ఆన్సర్ 3 శ్రమశీలత వర్సెస్ న్యూనత. 6వ తరగతి విద్యార్థి 8వ తరగతిలోని గణిత సమస్యలను సులభంగా పరిష్కరిస్తాడు. ఇది దీనిని ప్రతిబింబిస్తుంది. 1 విద్యార్థి మానసిక వయస్సు వాస్తవిక వయస్సు కంటే తక్కువ. 2 విద్యార్థి యొక్క వాస్తవిక వయస్సు మానసిక వయస్సు కంటే తక్కువ. విద్యార్థి యొక్క వాస్తవిక మరియు మానసిక వయస్సులు సమానం. 4 విద్యార్థి యొక్క వాస్తవిక మరియు మానసిక వయస్సు మధ్య ఎటువంటి సంబంధం లేదు. ఆన్సర్ 2 విద్యార్థి యొక్క వాస్తవిక వయస్సు మానసిక వయస్సు కంటే తక్కువ. ఈ కింది వానిలో ప్రజ్ఞా సామర్థ్య పరీక్షలకు సంబంధించి సరికాని దానిని గుర్తించుము. 1 ఆర్మీ బీటా పరీక్ష ఒక సమూహ అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. 2 వెప్లర్ బాలల ప్రజ్ఞామాపని వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్ష. 3 రావణ్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ సంస్కృతికి అతీతమైన ప్రజ్ఞా పరీక్ష కాదు. 4 భాటియా ప్రజ్ఞామాపని నిష్పాదన పరీక్ష. ఆన్సర్ 3 రావణ్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ సంస్కృతికి అతీతమైన ప్రజ్ఞా పరీక్ష కాదు. ఒక వ్యక్తి గొప్ప కళాకారుడు కావాలని వాదించాడు, కానీ కాలేకపోయాడు. ఎప్పుడైతే అతని సోదరుడు దానిని సాధించాడో అప్పుడు తనే స్వయంగా సాధించినంతగా ఆనందాన్ని సంతృప్తిని చెందాడు. ఇందులో ఈ కింది రక్షక తంత్రం ఇమిడి ఉన్నది. 1 తాదాత్మీకరణం. 2 హేతుకీకరణం. 3 పరిహారం. 4 ప్రక్షేపణం. ఆన్సర్ 1 తాదాత్మీకరణం. పిల్లల దుర్వినియోగం అంటే తల్లిదండ్రులు, సంరక్షకులు, యజమానులు లేదా ఇతరులచే పిల్లలు ఈ విధంగా అసంబద్ధంగా వ్యవహరించబడడం. ఏ ఉద్దేశపూర్వకంగా, బి ప్రమాదవశాత్తు కాదు. ఆన్సర్ 3 ఏ మరియు బి. ఏ మనోశారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తి తన పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్టు చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత నిర్వహణే మూర్తిమత్వం అని నిర్వచించినది. 1 హిల్గార్డ్. 2 ఆల్ఫోర్ట్. 3 కాంటర్. 4 రేమండ్ బి కాటిల్. ఆన్సర్ 2 ఆల్ఫోర్ట్. ఈ కింది వానిలో అభ్యసన నిర్ణాయకాలను గుర్తించుము. ఏ సంసిద్ధత. బి పరిపక్వత.
సి ప్రేరణ, డి అవసరాలు. ఆన్సర్ 4 ABCD. కింది తరగతిలో నేర్చుకున్న సూత్రాలు ప్రస్తుత తరగతి సూత్రాలను విద్యార్థి నేర్చుకోవడంలో జోక్యం చేసుకుంటున్నాయి. ఇది దీనికి ఒక ఉదాహరణ. 1 అనుపయోగం, 2 పురోగమన అవరోధం, 3 తిరోగమన అవరోధం, 4 ధమనం. ఆన్సర్ 2 పురోగమన అవరోధం. కింది వాటిలో 1 ఆసక్తిని కలిగించడంలో మరియు కొనసాగించడంలో సహాయం చేయదు. 1 ఆదర్శాలు, 2 మనోభావాలు, 3 అనుకరణ, 4 సహజాతాలు. ఆన్సర్ 3 అనుకరణ. జాబితా ఏను జాబితా బితో జతపరచండి. జాబితా ఏ, జాబితా బి. శాస్త్రీయ నిబంధనం, SR సిద్ధాంతం. అంతర్దృష్టి అభ్యసనం, ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ. కార్యసాధక నిబంధనం, కార్యక్రమయుత అభ్యసనం. యజ్ఞదోష అభ్యసనం, ఫలిత నియమం. ఆన్సర్ 1. ఈ కింది వానిలో సాంఘిక అభ్యసన సిద్ధాంతం యొక్క సోపానాలలో సరైన క్రమం ఏది? 1 అవధానం, ధారణ, పునర్బలనం, నిష్పాదన. 2 ధారణ, అవధానం, నిష్పాదన, పునర్బలనం. 3 అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనం. 4 ధారణ, అవధానం, పునర్బలనం, నిష్పాదన. ఆన్సర్ 3 అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనం. అభ్యాసకుని వ్యక్తిగత ప్రమేయం, స్వీయ ప్రారంభం మరియు స్వీయ మూల్యాంకనం వంటి అనుభవపూర్వక అభ్యసన లక్షణాలపై ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త దృష్టి పెట్టారు. 1 ఇవాన్ పావలోవ్, 2 కార్ల్ రోజర్స్, 3 జీన్ పియాజే, 4 కోహెలార్. ఆన్సర్ 2 కార్ల్ రోజర్స్. ఆంగ్లంలో అలవాటు పడిన ఒక విద్యార్థి ఉర్దూ రాయటంలో దోషాలు చేస్తున్నాడు. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు: 1 అనుకూల అభ్యసన బదలాయింపు, 2 శూన్య అభ్యసన బదలాయింపు, 3 ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు, 4 ప్రతికూల అభ్యసన బదలాయింపు. ఆన్సర్ 4 ప్రతికూల అభ్యసన బదలాయింపు. శిశువు యొక్క సంజ్ఞానాత్మక వికాసంలో ప్రభావం చూపే సాంఘిక సాంస్కృతిక అంశాలపై ఈ క్రింది సిద్ధాంతము దృష్టిని కేంద్రీకరించినది. 1 జీన్ పియాజే సిద్ధాంతం, 2 స్కిన్నర్ సిద్ధాంతం, 3 గెస్టాల్ట్ సిద్ధాంతం, 4 లెవ్ వైగోట్స్కీ సిద్ధాంతం. ఆన్సర్ 4 వైగోట్స్కీ సిద్ధాంతం. నిష్పాదన ప్రజ్ఞా పరీక్షలు ప్రధానంగా సామూహిక పరీక్షలుగా ఉపయోగించబడవు. ఎందుకంటే 1 పరీక్ష అంశాలలో ఉపయోగించిన భాష అన్ని వయసుల వారికి తగినది కాకపోవచ్చు. 2 పరీక్ష తీసుకుంటున్నప్పుడు
వ్యక్తిగత పరీక్షకుడిని పర్యవేక్షించడం మరియు అతనికి అవసరమైన ఆదేశాలు ఇవ్వడం అవసరం. 3. నిష్పాదన ప్రజ్ఞా పరీక్షల ఫలితాలు శాబ్దిక పరీక్షల కంటే తక్కువ విశ్వసనీయత కలిగినవి. 4. ప్రామాణిక నిష్పాదన ప్రజ్ఞా పరీక్షలు అందుబాటులో లేకపోవడం. ఆన్సర్ 2. పరీక్ష తీసుకుంటున్నప్పుడు వ్యక్తిగత పరీక్షకుడిని పర్యవేక్షించడం, అతనికి అవసరమైన ఆదేశాలు ఇవ్వడం అవసరం. ఆహారం మరియు గుర్తింపు అనునవి ఈ రకమైన అవసరాలు. 1. ఆహారం శరీర ధర్మ సంబంధమైనది, గుర్తింపు మానసికమైనది. 2. గుర్తింపు శరీర ధర్మ సంబంధమైనది, ఆహారం మానసికమైనది. 3. రెండూ శరీర ధర్మ సంబంధమైనవి. 4. రెండూ మానసికమైనవి. ఆన్సర్ 1. ఆహారం శరీర ధర్మ సంబంధమైనది, గుర్తింపు మానసికమైనది. ఈ క్రింది వానిలో సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. 1. ప్రాజెక్టు ఆధారిత అభ్యసనం ఒకదానితో మరొక దానికి సంబంధం గల కృత్యాల సమాహారం. 2. సహచర్య అభ్యసనంలో అభ్యాసకుల మధ్య అభ్యసన అనుభవాలు పంచుకోబడతాయి. 3. సహకార అభ్యసనంలో అభ్యాసకులు ఉపాధ్యాయుని కంటే నిష్క్రియాత్మకంగా ఉంటారు. 4. మార్గదర్శక విచారణ అభ్యసనం అభ్యాసకుల నైపుణ్యాలను పొందుటకు దోహదం చేస్తుంది. ఆన్సర్ 3. సహకార అభ్యసనంలో అభ్యాసకులు ఉపాధ్యాయుని కంటే నిష్క్రియాత్మకంగా ఉంటారు. ఈ కింది వానిలో తరగతి గది చర్చల వల్ల కలిగే ప్రయోజనాలు గుర్తించండి. ఏ. విద్యార్థులలో ఆసక్తి నెలకొంటుంది. బి. భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయి. సి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతికి దారితీస్తుంది. డి. ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఆన్సర్ 4. ఏ, బి, డి మాత్రమే. బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో పాఠ్యాంశాల సరైన క్రమశ్రేణి. 1. క్రియాత్మక ప్రతీకాత్మక చిత్ర ప్రతిమ. 2. క్రియాత్మక చిత్ర ప్రతిమ ప్రతీకాత్మకత. 3. చిత్ర ప్రతిమ క్రియాత్మక ప్రతీకాత్మక. 4. ప్రేరణ ప్రతీకాత్మక చిత్ర ప్రతిమ క్రియాత్మక. ఆన్సర్ 2. క్రియాత్మక చిత్ర ప్రతిమ ప్రతీకాత్మక. బోధన అభ్యసన వనరుల ప్రాముఖ్యతకు సంబంధించిన కింది స్టేట్మెంటులో ఒకటి నిజం కాదు. 1. అభ్యాసకుడిలో ఆసక్తిని కలిగించి అతనిని అభ్యసనకు ప్రేరేపిస్తుంది. 2. బహుళ జ్ఞానేంద్రియాలను ఉపయోగించి అభ్యసనాన్ని ప్రభావవంతంగా చేస్తుంది. 3. విద్యార్థులలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. 4. నిస్తేజాన్ని తొలగించి తరగతి గదిని చురుగ్గా మారుస్తుంది. ఆన్సర్ 3. విద్యార్థులలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. కింది వాటిలో మంత్రణంకు సంబంధించి సరైన స్టేట్మెంట్లను గుర్తించండి. ఏ. నిర్దేశిక మంత్రణం మంత్రణకుడికి కేంద్రీత ఏ. నిర్దేశిక మంత్రణం మంత్రణకుడి కేంద్రీతం. బి. మంత్రణం మార్గదర్శకత్వంలో ఒక భాగం. సి. మంత్రణం అతని లేదా ఆమె ప్రమేయం లేకుండా సమస్యలను పరిష్కరించడానికి మంత్రణం చేయించుకునే వారికి సహాయపడుతుంది. డి. అనిర్దేశిక మంత్రణం మంత్రణం చేయించుకునే వారి కేంద్రీతము. ఆన్సర్
3 ఏ, బి, డి మాత్రమే. సమ్మిళిత తరగతి గది నిర్వహణలో ఉపాధ్యాయునికి ఈ క్రింది బోధనా వ్యూహం ఉపయుక్త కాదు. 1 సహ విద్యార్థి శిక్షణను అవలంబించడం. 2 విభిన్న బోధన. 3 ఉపన్యాస పద్ధతులను అప్రమేయంగా అవలంబించడం. 4 సహకార అభ్యసనాన్ని అవలంబించడం. ఆన్సర్ 3 ఉపన్యాస పద్ధతులను అప్రమేయంగా అవలంబించడం. సమస్యకు ఒకే ఒక్క పరిష్కారాన్ని కనుగొనడంలో విలీనం అయ్యే ఆలోచన. 1 పర్యాలోచక ఆలోచన. 2 విభిన్న ఆలోచన. 3 సృజనాత్మక ఆలోచన. 4 సమైక్య ఆలోచన. ఆన్సర్ 3 సృజనాత్మక ఆలోచన. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.